అక్క అక్క ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే, నీ ఫైల్ గొడవ నువ్వు. చీ ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలు ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు ఏంటేంటి ఆయన ఏరి ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసారమ్మా. వెళ్ళవమ్మా, అదే టెన్షన్ తో తెస్తాను. టెన్షన్ ఎవరికి, ఎందుకు, ఎప్పుడు రాకుండా టెన్షన్? మీకెందుకు టెన్షన్? టెన్షన్ అలాగే ఈ ఆఫీస్ లో సాటి మనిషి రాకపోతే ఎందుకు రాలేదు ఏమిటి అని ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరేనయ్యం అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా ఆ. అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. కన్యా అన్నయ్యా ఛీ, ఛీ. గిరి సుందరం ఇంకా రాలేదే? ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోల పడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటే వసూలు చేస్తున్నామన్న. అవును, అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం తీస్తున్నావు. ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏంటయా ఏంటి పైకి వస్తారేంటి? కొడతారా? ఏంటై మీరు? జాగ్రత్త. ఏమయ్యా, మంచి చెడ్డ లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఎరా, మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మో పరిగెట్టండి రా. బాబు నేను సార్ సుందరాన్ని. అదేంటి అలా ఉంటున్నారు? ఒంగోలేదయ్యా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఏం చేశావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట, డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు. వాడు అమ్మకడ వాడ వచ్చి చిట్టుకేశాడయ్యా. మాటలు రావనుకున్నా, మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్ మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా, పొజిషన్ బాగాలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలని ఉంది. కుడి చేతిలో మందు గ్లాస్ లో వెన్నెల పడాలి, తన నా గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మల్లె పొలతో ఒక మత్తు ఎక్కాలి. మల్లెపూలు మందు గ్లాస్, మల్లెపూలు మందు గ్లాస్. ఏమైంది? మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ల కల. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉందా? అయినా ఇప్పుడే ఇట్లా ఉన్నావు, రేపు పెళ్ళాక ఏం చేస్తావు? చిచి చచ్చిన చేసుకోను. ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కిన ఎలారా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతారా? అయ్యా, మన గుర్తు ఆంబోతు, దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగో, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం అవి అంటురోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పాడ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావుటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి ఫకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండల్ గా ఉంది మాట. అది కాదయ్యా,
ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదిలో దూరి ఈ ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గార్డు మీద కుదిరితే నేనేమైపోవాలి. నేను ఒప్పుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. ఇదిగో, మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మ నాయనారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్య బతుకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని అవడమే. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇదిగో బాబా, 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో, కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. ఏంటి నిన్న ఒక్క సిల్లే ఉండాలి, 3 సిల్లులు ఉన్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో, మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఏ ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె, ఓర్ నా బావ, ఆడపిల్లం ఓ నా చెల్లి. బిందు బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చకెళ్తాలి. దా దా దా, దా. మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. అడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయావా? చేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దాం తెలుసు కదా నీకు. లాడనైతే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తెనక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గంలింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగిల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు. అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగుండు గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది? ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్, ఏంటో వదిలితే రంగులు రాట్లు తిరిగేస్తున్నారు. సమయానికి కత్తి తేడం మర్చిపోయాను. నువ్వు పర్యా. ఏంటమ్మా ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడు నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్న. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త అన్నా. అయ్యో